ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీరందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుడిచ్చినటువంటి మీడియా పరిచర్య ద్వారా మీ ముందు రావటానికి ఈ ధన్యకరమైన సమయాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞుడై ఉన్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రార్థనా పూర్వకంగా ఈ ప్రకటన గ్రంథంలో రాయబడిన ఈ 4 విషయాలను గురించి క్లుప్తంగా మనం ధ్యానించుకుందాం. యేసుక్రీస్తు రెండవ రాకడలో 2 మధురమైన ఘట్టాలున్నాయి. ఒకటి రహస్యమైనటువంటి రాకడ, ఇది రహస్యంగా జరిగే కార్యం, సంఘం ఎత్తబడేటువంటి విషయం. రెండవదిగా చూసినట్లయితే గనక బహిర్గతమైన రాకడ. ఇక్కడ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనంలో రాయబడిన రీతిగా ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును అనే ఈ మాట ఈ రహస్య రాకడ, సంఘం ఎత్తబడే అనుభవాన్ని గురించి రాయబడి ఉంది. చూడండి, ఆయన మొట్టమొదటిసారిగా వచ్చాడు. కన్యక అయినటువంటి మరియా గర్భమున పరిశుద్ధాత్మ ద్వారా సమస్త మనుషుల యొక్క పాపాలకు ప్రాయశ్చిత్త బలిగా ఆయన స్వరక్తాన్ని ఇచ్చి మనల్ని అందరినీ కొన్నాడు, మనల్ని విమోచించాడు. మన పాపముల కోసం ఆయన నలుగగొట్టబడి చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఎత్తబడ్డాడు. అయితే ఆయన రెండవసారి వచ్చినప్పుడు ఎక్కడికి వస్తాడంటే మధ్యాకాశంలోనికి వస్తాడు. ఈ రహస్య రాకడలో సంఘం ఎత్తబడుతుంది. ఏ సంఘంలో వాళ్ళు నిక్కచ్చిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఖచ్చితంగా దేవునితో ఉన్న వాళ్ళైతే గనక ఎత్తబడతారు. వాళ్ళు ఏ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులైనా సరే వాళ్ళందరూ కలిసి ఒక సంఘంగా, దాన్నే పరిశుద్ధ గ్రంథం ఏమని ప్రస్తావిస్తుందంటే సార్వత్రిక సంఘం. ఈ సార్వత్రిక సంఘం అంటే ఒక సంఘంలో నుండనే కాదు, అనేక సంఘాలు. వీళ్ళతో పాటు క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆయా పరిశుద్ధులు క్రీస్తునందు ఎవరైతే మృతి చెందారో వాళ్ళు కూడా మధ్యాకాశంలోనికి యేసు క్రీస్తుతో 7 సంవత్సరాలు మనం అక్కడ ఉంటాం యేసయ్యతో. చూడండి, ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. అదే రహస్య రాకడ. ఉదాహరణకు చెప్పాలంటే, ఒక బస్సు వేగంగా ప్రయాణం చేస్తూ ఉంది. బస్సులో ఉన్న కొంతమంది ప్రయాణికులు దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, దేవుని రక్షణ రుచి చూసిన వాళ్ళు ఉన్నారు. ఆ బస్సు డ్రైవ్ చేస్తున్నటువంటి ఆ డ్రైవర్ కూడా మారు మనస్సు పొంది విమోచించబడి యేసు రక్తంలో కడుగబడి ఆయన కూడా దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి అయితే గనక కడబూర స్వరం ఎప్పుడైతే వినబడతాదో ఆ మధ్యాకాశంలోనికి ఎత్తబడతారు రెప్పపాటు కాలంలో. చూడండి, ఈ బస్సులో ఉన్నటువంటి డ్రైవర్కి ఎప్పుడైతే ఈ కడబూర శబ్దం వినిపిస్తాదో ఆ డ్రైవర్ కూడా ఎత్తబడతాడు రెప్పపాటు కాలంలో. అంత స్పీడ్గా వెళ్ళే ఆ బస్సు ఆఖరికి ఏ గమ్యానికి చేరతాదో, ఎలాగ వెళ్తాదో ఎవరు చెప్పగలరు? ఒకవేళ గర్భిణీ స్త్రీ ఎవరైనా ఉంటే గనుక ఆ గర్భిణీ స్త్రీ ప్రసవ వేదనతో ఉన్నప్పుడు ఆ వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేస్తూ ఉన్న సమయంలో భూ అనేటువంటి ఆ కడబూర స్వరం శబ్దం వినగానే ఆ గర్భిణీ స్త్రీ గనుక దేవుని రక్షణను రుచి చూడని స్త్రీ అయితే ఆమె అలాగనే ఉండిపోతుంది. ఆ కడుపులో ఉన్నటువంటి శిశువు మాత్రం ఆ చీల్చుకొని వచ్చి మహిమ దేహముతో పరలోకానికి ఎత్తబడతాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. చూడండి, మహిమ దేహముతో పరలోకంలోనికి ఎత్తబడతారంటే ఇది చాలా ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఒక మనిషి మహిమ దేహముతో పైకి ఎత్తబడటం అంటే మాటలు కాదు. ఆయన రాకడలో 2 భాగాలు ఉన్నాయి అన్న విషయాన్ని మర్చిపోవద్దు. అదే రీతిగా ఈ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఆయన రెండవసారి ఈ లోకంలోనికి, ఈ భూలోకంలోనికి వచ్చినప్పుడు ఎక్కడికి వస్తాడో కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. రెండవసారి ఆయన ఈ భూమి మీదకు వచ్చేటువంటి రాకడ, ఇది 2వ రాకడ. ఈనాటి క్రైస్తవ సంఘానికి కావాల్సినటువంటి మేలుకొలుపు, ఉండాల్సినటువంటి సిద్ధపాటు దేని గురించినదై ఉండాలంటే ఈ రహస్య రాకడలో ఎత్తబడాలి. ఆయన మధ్యాకాశంలోనికి మొట్టమొదటిసారి వస్తాడు. 7 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి సంఘాలన్నీ స్కాన్ అయిపోయి ఆయనతో కూడా ఎక్కడికి వెళ్తాయంటే మధ్యాకాశంలోనికి వెళ్తాయి. ఎత్తబడిన సంఘం 7 సంవత్సరాలు కోట్ల కొలది దేవదూతలతోనూ యేసుతోనూ విశ్రాంతి తీసుకుంటారు. 2 ప్రేమ విందులో పాలు పంపులు పొందుకుంటారు. అదే రీతిగా ఈ 7 సంవత్సరాల ఈ సంఘం ఎత్తబడినటువంటి వ్యవధిలో, ఈ 7 సంవత్సరాల కాలంలో ఎవరైతే విడువబడ్డారో, ఎవరైతే విడిచిపెట్టబడ్డారో ఎత్తబడకుండా, వాళ్ళకి ఈ 7 సంవత్సరాలు శ్రమలు సంభవిస్తాయని పరిశుద్ధ గ్రంథం
సెలవిస్తూ ఉంది. సంఘం ఎత్తబడి యేసుతో మధ్యాకాశంలో ఉన్నటువంటి సమయంలో విడువబడినటువంటి ఈ 7 సంవత్సరాల్లో మొట్టమొదటి 3.5 సంవత్సరాలు శ్రమలు, తర్వాత మిగిలిన 3.5 సంవత్సరాలు మహాశ్రమలు. ఈ యొక్క సంఘం ఎత్తబడిన తర్వాత చాలా కార్యాలు జరుగుతాయి. వాటిలో ఇంకొక 2 కార్యాలు నేను చెప్తున్నాను. ఎప్పుడైతే ఈ సంఘం ఎత్తబడుతుందో అక్కడ సంఘం ఎత్తబడేటప్పుడు ఈ భూలోకంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు. రెండవదిగా చూసినట్లయితే కనుక సువార్త ఉండదు. సువార్త ఎందుకు ఉండదంటే ఖచ్చితంగా బోధించే వాళ్ళు ఎవరో ఉండరు. ఎందుకంటే ఖచ్చితంగా బోధించే వాళ్ళందరూ ఎత్తబడతారు. ఎవరైతే నకిలీ వాళ్ళు ఉన్నారో, పరిశుద్ధులుగా పిలువబడుతూ భక్తి చేసే వ్యక్తులుగా కనిపిస్తూ ఆ రహస్య రాకడలో విడవబడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇంక వాళ్ళు ఏం చెప్తారు? సువార్త విడవబడ్డారు కదా. ఒకవేళ చెప్పినా కూడా ఎప్పుడైతే ఈ సంఘం ఎత్తబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆ యేసుక్రీస్తు చేతిలో ఈ యొక్క సార్వత్రిక సంఘాన్ని పెడతాడో పైనుండి అంత్యక్రీస్తు వస్తాడు. వాడే ధర్మ విరోధి, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త, చాలా పేర్లు ఉన్నాయి. ఈ అంత్యక్రీస్తు రంగప్రవేశం జరిగిన తర్వాత రాజ్య స్థాపన జరుగుతుంది. 7 సంవత్సరాలు విడువబడిన గుంపును ఏలటానికి, శ్రమల పాలు చేయటానికి అధికారాన్ని పొందిన వ్యక్తిగా ఈ భూలోకంలోనికి వస్తాడు. అదే సమయంలో 2 సాక్షులు ఈ భూలోకానికి వస్తారు. ఈ 3.5 సంవత్సరాలు ఈ 2 సాక్షులు ఏం చేస్తారంటే ఫుల్గా అథారిటీతో ఉంటారు, ఫుల్ అధికారాన్ని పొంది ఉంటారు. ఈ 7 సంవత్సరాలు అంత్యక్రీస్తుకు దేవాది దేవుడే అవకాశం ఇచ్చినప్పటికీ, ఆ శ్రమల పాలు చేయటానికి అంత్యక్రీస్తు అధికారాన్ని పొందుకున్నప్పటికీ కూడా ఇదే సమయంలో 2 సాక్షులు వస్తారు. వాళ్ళకి మొట్టమొదటి 3.5 సంవత్సరాలు ఫుల్గా వీళ్ళకి కూడా అధికారం ఉంటుంది. వీళ్ళు వచ్చి ఏం చేస్తారంటే, ఒరే బాబు, మీ ఇప్పుడు వచ్చినటువంటి వ్యక్తి ఆయన నిజమైన క్రీస్తు కాదు. అప్పటికే అర్థమైపోతుంది. ఎందుకంటే సంఘం ఎత్తబడుతుంది, పరిశుద్ధులు ఎవరు కనబడరు, సువార్త ఉండదు. వచ్చేటువంటి అంత్యక్రీస్తు నిజమైనటువంటి క్రీస్తు కాదు. వీడు గొర్రె చర్మం కప్పుకున్నటువంటి తోడేలు, వీని బయట ఒక రకంగా ఉన్నాడు, లోపల మనస్తత్వం వేరే అని వీళ్ళు ఏం చేస్తారంటే సాక్ష్యం ఇస్తూ ఉంటారు, ప్రవచనాలు చెబుతూ ఉంటారు. ఎవరైతే వీళ్ళని ఆటంకపరచాలని చూస్తారో వాళ్ళని ఏం చేస్తారో తెలుసా? వీళ్ళు ఫుల్ అధికారం అని చెప్పాను కదా, వాళ్ళ నోటి ద్వారా హా అంటే చాలు అగ్ని వచ్చి వాళ్ళని దహించి వేస్తుంది. ఈ 3.5 సంవత్సరాల్లో వాళ్ళ ఇష్టం, వాళ్ళు వర్షాన్ని ఆగండి అంటే వర్షం ఆగిపోతుంది. అదే రీతిగా తాగే నీళ్ళని రక్తంగా చేస్తారు. ఈ 3.5 సంవత్సరాల్లో వీలైనంత మట్టుకు వీళ్ళు ఏం చేస్తారంటే విడువబడినటువంటి గుంపుకు ఆయన సత్య సువార్తను ప్రకటింపజేసి వాళ్ళని హతసాక్షులుగా అవ్వటానికి ప్రేరేపిస్తారు. హతసాక్షులుగా ఎందుకు అవటానికి ప్రేరేపిస్తారు? మారు మనసు పొందిన తర్వాత, వాళ్ళు సువార్తను అంగీకరించిన తర్వాత వాళ్ళకి బాప్తిసం ఇవ్వచ్చు కదా అంటే అప్పుడు బాప్తిసం ఇచ్చేంత సీన్ లేదు. ఎందుకంటే ఈ 7 సంవత్సరాల్లో మొట్టమొదటి 3.5 సంవత్సరాలు ధర్మ విరోధి అయిన అంత్యక్రీస్తు కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే పని చేస్తూ ఉన్నాడు. తన రాజ్య స్థాపన జరుగుతూ ఉంది, వీడు అడ్డుకుంటూ ఉంటాడు. కానీ మొట్టమొదటి 3.5 సంవత్సరాలు వీళ్ళిద్దరు సాక్షుల్ని ఏం చేయలేడు. కానీ వాస్తవానికి బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే మిగిలిన 3.5 సంవత్సరాల్లో ఏం చేస్తారంటే ఈ 2 సాక్షుల్ని ఈ అంత్యక్రీస్తు ఏం చేస్తాడంటే చంపేస్తాడు. ఈ 2 సాక్షుల్ని అంత్యక్రీస్తు చంపివేసిన తర్వాత కొన్ని రోజులు వీళ్ళిద్దరూ కూడా, ఈ 2 సాక్షులు చనిపోయి శవాలుగా అలాగ ఉండిపోతారు. అందరూ చూస్తారు, ప్రపంచ దేశాలు ఆ 2 సాక్షుల్ని చూస్తారు అనేది ఈ భూత భవిష్యత్తు వర్తమాన కాలాలని గుర్తెరిగినటువంటి ఆ దేవాది దేవుడు ముందుగానే ఈ పరిశుద్ధ గ్రంథంలో రాసి పెట్టించాడు. కంప్యూటర్ యుగం ఇది, చాలా ఇంక్రీజ్ అయ్యాయి. ఇప్పుడైతే మనిషిలాగా మాట్లాడే బొమ్మలను కూడా తయారు చేస్తూ ఉన్నారు. అంత్యక్రీస్తు యొక్క పరిపాలనలో ఈ ఆఖరి 3.5 సంవత్సరాల్లో 2 సాక్షుల్ని చంపివేసిన తర్వాత ప్రపంచ దేశాలు ఆ 2 సాక్షుల్ని చూస్తూ ఉంటారంటే ఈ సార్వత్రిక సంఘం ఎత్తబడిన తర్వాత, అంత్యక్రీస్తు రంగప్రవేశం చేసిన తర్వాత, సార్వత్రిక సంఘంతో యేసుక్రీస్తు 7 సంవత్సరాలు మధ్యాకాశంలో ఉన్న తర్వాత 2 సాక్షులను అదే సమయంలో అంత్యక్రీస్తును విడువబడినటువంటి ఈ గుంపు మీద అధికారం చలాయిస్తూ ఉన్న సమయంలో యోహాను పరలోకములో ఒక సింహాసనాన్ని చూస్తూ ఉన్నాడు.
ఒక గ్రంథాన్ని చేతపట్టుకొని ఉన్నటువంటి వ్యక్తిని చూస్తూ ఉన్నాడు. అక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి కార్యాన్ని యోహాను చూస్తూ ఉన్నాడు. పరలోకంలో ఉన్నటువంటి 4 జీవులైన, 7 ఆత్మలైన, ఆ 24 పెద్దలైన, కోట్ల కొలది దేవదూతలైనా సరే భూలోకమందు గాని పరలోకమందు గాని ఆ ముద్ర వేయబడిన గ్రంథాన్ని విప్పటానికి ఎవరి వల్ల కావట్లేదంట. ఎవరి వల్ల కానప్పుడు యోహాను మనసున సంతాపము నుండి బాధపడతా ఉన్న సమయంలో ఆ 24 పెద్దలలో ఒకడు వచ్చి, బాబు నువ్వెందుకు బాధపడుతూ ఉన్నావు, నువ్వు ఏడవటానికి గల కారణం ఏంటి అని ఆ యోహాను అడిగినప్పుడు ఆ యోహాను చెబుతూ ఉన్నాడు కదా, ఆ గ్రంథం ముద్రించబడి ఉంది, భూలోకంలోనైనా సరే పరలోకంలోనైనా సరే ఈ గ్రంథాన్ని విప్పటానికి ఎవరికి శక్తి సామర్థ్యతలు లేవే అని బాధపడుతూ ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ వధింపబడినటువంటి గొర్రె పిల్లైన యేసు ప్రభువుని చూపిస్తూ, ఒకనికి అధికారం ఉంది, ఆ వధించబడినటువంటి గొర్రెపిల్లకు ఆ అధికారం ఉందని ఆ యొక్క యోహానును ధైర్యపరుస్తూ చెప్తూ ఉన్నాడు. ఈ సమయంలో ఈ 7 ముద్రలు విప్పబడతాయి. 7 ముద్రలు విప్పబడినప్పుడు 7 అనుభవాలు జరుగుతాయి. 7 ముద్రల్లో 4 ముద్రలు ఏంటో నేను చెప్తాను. ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఒక్కొక్క ఆసక్తికరమైనటువంటి సన్నివేశం విడువబడినటువంటి గుంపులో జరిగినట్లుగా మనం చూడగలం. మొత్తానికి ఈ వధింపబడినటువంటి గొర్రెపిల్ల ఆ ముద్ర వేయబడినటువంటి గ్రంథాన్ని విప్పటానికి సిద్ధంగా ఉన్నారు. చూడండి, మీరు ఒక కిన్లీ వాటర్ బాటిల్ తీసుకుంటే ఆ వాటర్ బాటిల్లో ఉన్న నీళ్ళు తాగాలంటే ముందు దానికి ఉన్న సీలు నిప్పాలా. సీలు విప్పకపోతే ముందు ఆ లోపల ఉన్నటువంటి నీళ్ళని మనం ఎలా స్వీకరించగలం, గ్రహించగలం, పుచ్చుకోగలం. ఈ గ్రంథం ఉంది, ఆ గ్రంథానికి ముద్ర వేయబడి ఉంది. ఈ ముద్ర వేయబడినటువంటి ఈ గ్రంథాన్ని విప్పాలంటే ముందు ఆ ముద్ర విప్పాలి. ఒక్కొక్క ముద్ర, మొత్తానికి ఎన్ని ముద్రలు ఉన్నాయని చెప్పాను అక్కడ, 7 ముద్రలు ఉన్నాయి. ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఒక్కొక్క ఆశ్చర్యకరమైనటువంటి కార్యం, సన్నివేశాలు జరుగుతూ ఉన్నాయి. మొట్టమొదటిగా ఈ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 7 వచనాలని మనం గమనించినట్లయితే ఇక్కడ 4 ముద్రలు విప్పబడుట మనం గమనించగలం. 4 ముద్రలు విప్పినప్పుడు 4 గుర్రాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఒక్కొక్క గుర్రం మీద ఒక్కొక్క వ్యక్తి ఉన్నాడు. గుర్రాలు కూడా మారుతూ ఉన్నాయి. ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు గుర్రం మీద నుండి వచ్చేటువంటి వ్యక్తి కూడా మారిపోతూ ఉన్నాడు. ఆయన డ్రెస్ మారిపోతూ ఉంది, ఆయన చేసే క్రియ మారిపోతూ ఉంది. ఆయన ఏ గుర్రం మీద వచ్చినప్పుడు ఆ గుర్రపు ఆనవాళ్ళైనా సరే, ఆయన ధరించినటువంటి ఆ బట్టలైనా సరే ఆయన క్రియలని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. చాలామంది ఏమనుకుంటారంటే శ్రమల్లో సంఘాలు ఉంటాయి, శ్రమలు పొందిన తర్వాత ఎత్తబడుతుంది అని చెప్తూ ఉంటారు. శ్రమల్లో సంఘం ఉండదు. సంఘం ఎత్తబడిపోయిన తర్వాత శ్రమలు స్టార్ట్ అవుతాయి. అప్పుడు రెండవసారి బహిర్గతమైన రాకడ జరుగుతుంది. యేసుక్రీస్తు రెండవసారి వస్తాడు. ఆయన రెండవసారి వచ్చినప్పుడు ఈ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో భూజనులందరూ రొమ్ము కొట్టుకొని ఏడుతారు. ఆయన పొడిచిన వాళ్ళు కూడా ఆయన చూస్తారు. ఇది ఆయన రెండవసారి వచ్చినప్పుడు బహిర్గతమైన రాకడకు సంబంధించినటువంటి రెఫరెన్స్ వర్తమానం. అప్పుడు కోట్ల కొలది దేవదూతలతో సార్వత్రిక సంఘంతో యేసుక్రీస్తు మధ్యాకాశంలో నుండి ఎక్కడికి వస్తాడంటే ఈ భూమి మీదకి వస్తాడు.